హలో అండి. 3 ఇడ్లీ రైస్ 3, ఒకటి మినప్పప్పు, ఇవి కొంచెం మెంతులు, చాలా కొంచెం వేసుకోండి చేదొచ్చేస్తుంది. బాగా కడిగి 2, 3 సార్లు కడిగి ఇలా మినిమమ్ 3-4 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా గ్రైండర్‌లో ఏస్తేనే ఈ ఇడ్లీ బావుంటది. ఇది చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయి ఇడ్లీ. ముందుగా పప్పేసేసి మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ రుబ్బాలి. ఈ రుబ్బటంలోనే ఉందండి. చక్కగా మధ్యలో నీళ్లు మాత్రం కంపల్సరీ పోసి ఇలా మెత్తగా రుబ్బాలి. మినప్పిండి అంతా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్నేసుకోవాలి. ఇది కూడా అంతే, గరిటె జారుగా అయ్యేటట్టుగానే రుబ్బాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకుండాలి. కొంచెం లైట్‌గా బరకనమాట. మొత్తం ఈ 2 కలిపేసేసి గిన్నె పెద్దదైపోయింది కదా! ఇప్పుడు 2 గిన్నెల్లోకి తీస్తున్నాను. ఎందుకంటే ఈ పిండి కంపల్సరీ మనకు ఒక 8 గంటలు పులవబెట్టాలి. పులిస్తేనే కొంచెం బావుంటది. అంటే మరీ పొల్లగా అవ్వదు, కానీ చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయి బావుంటదనమాట. అది అయిపోయింది. మరుసటి రోజున ఇడ్లీ ఏసే ముందు కొంచెం నేను బేకింగ్ సోడా ఏస్తున్నాను. మీరు ఆ బేకింగ్ సోడా వద్దు అనుకుంటే మామూలుగా ఏసుకోండి. ఇదేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి. సాల్ట్, దానికి సరిపడా సాల్ట్, ఇంకొంచెం నీళ్లు పట్టేటట్టుంది. బాగా కలపాలి. బాగా ఫోమ్ వచ్చేటట్టు కలుపుకుంటే మీకు ఇడ్లీ చాలా మెత్తగా వస్తది. ఇది మద్రాస్ ఇడ్లీ అంటారు. ఇది అన్నీ చేసుకోవచ్చండి. ఈ పిండితోటే మనం గుంట పొంగనాలేసుకోవచ్చు, ఊతప్పాలేసుకోవచ్చు, దోసలేసుకోవచ్చు, అన్నీ ఏసుకోవచ్చు. ఇలా మొత్తం మీద ఇడ్లీ దానికి ఒక కొంచెం నెయ్యి గానీ, నూనె గానీ రాసేసి ఇలా ఏసుకొని చూడండి. చాలా మెత్తగా వస్తది. ఆరిపోయినా సరే మెత్తగా ఉంటాయి రవ్వ ఇడ్లీ కంటే కూడా. ఇలా ఇష్టం ఉన్నోళ్ళకి మాత్రం చాలా బావుంటది ఈ ఇడ్లీ. ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం అయినా సరే బావుంటది. చూసారా, నొక్కినా సరే చక్కగా ఎంత మెత్తగా ఉందో లోపలికెళ్తుంది. మళ్ళీ చక్కగా స్పాంజిలాగా బయటకొస్తుంది. ఇలా నెయ్యి, తర్వాత ఏవైనా కారప్పొళ్ళు, పొడి ఇడ్లీలాగా తినొచ్చు. ఈ పొడి ఇడ్లీ బావుంటది కదా! మళ్ళీ నెయ్యేసుకొని తింటే చాలా సూపర్‌గా ఉంటది. మీకు కావాల్సిన రకరకాల పచ్చళ్ళేసుకు చూడొచ్చు. ఇంకా వివరంగా కావాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లే బటన్‌ని ప్రెస్ చేయండి. మీకు మొత్తం ఇడ్లీ ఎలా చేయాలనేది మీకు కనపడుతుంది. బావుంది కదా!